జీపీ ఎలక్షన్స్లో సుమారు 10 మండలాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్ని చోట్ల 144 సెక్షన్ విధించడం జరిగింది. 163 PNSS. ఎవరు అంటువర్డ్ అనవసరంగా పర్మిషన్ లేకుండా గ్యాదరింగ్ అటువంటి వాటికి ఆస్కారం లేదు. మొత్తం ఇవాళ ఈ ఎలక్షన్ బందోబస్తుకి 1022 మంది దాకా మనం బందోబస్తు చేసుకోవడం జరిగింది. అయితే ఈ బందోబస్తులో భాగంగా డిఎస్ఎస్పీ ప్లాటూన్లు, క్యూఆర్టీలు, తర్వాత లోకల్ ఫోర్స్ని అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు కూడా డిప్లాయ్ చేశాం. దానికి క్యూ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. అయితే ఇక్కడ కొన్ని మన దగ్గర పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి. ఒకటి నందిపేట, తర్వాత బాలకొండ, ఇంకా మోర్తాడు, ఇవన్నీ 8,000 పైచులు కోట్లు ఉన్నాయి. వాటి గురించి కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యాహ్నం దాకా ఎలక్షన్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడ కౌంటింగ్ సెంటర్స్ కూడా బందోబస్తు చూసుకున్నాం. అంత బ్యారికేడింగ్, సఫిషియెంట్ ఫెన్సింగ్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో దట్ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా సైమల్టేనియస్గా మల్టిపుల్ వార్డ్స్ చేయడానికి అన్ని వెసులుబాట్లు డిస్ట్రిక్ట్ యంత్రాంగం చేశారు. సో మీరు ప్రజలందరికీ విజ్ఞప్తి, వచ్చి మీ ఓటు హక్కును వినియోగించిన తర్వాత ఎవరి వారి ప్రదేశాలకు వెళ్ళిపోవాలని కోరుకున్నాం, ఎవరి వారి ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకున్నాం. రాత్రి గెలిచిన తర్వాత కూడా సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ర్యాలీలకు కానీ, విజయోత్సవ ర్యాలీలకు కానీ ఎటువంటి వాటికి పర్మిషన్ లేవు. ఎవరైనా తీస్తే వాటి మీద తప్పకుండా కేసు చేయడం జరుగుతుంది.